విశాఖలో భోజన ప్రియులకు జీవీఎంసీ శుభవార్త చెప్పింది. ఆర్కే బీచ్ రోడ్ లో తృప్తి రెస్టారెంట్ పర్యాటకులను కొత్తగా పలకరిస్తుంది. పొదుపు సంఘాల ఆర్థికాభివృద్ధి, మహిళలకు జీవనోపాధి కల్పించాలనే లక్ష్యంతో జీవీఎంసీ యూసీడీ విభాగం ఆధ్వర్యంలో మరికొన్ని ప్రాంతాల్లో ఈ రెస్టారెంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రీనర్ కింద జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం గుర్తించిన ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతానికి 3 చోట్ల వీటిని ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రాంతాలను గుర్తించారు. ఈ క్యాంటీన్ అంశాన్ని జూన్ లో జరిగిన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో చర్చించి ఆమోదం తెలపడం తెలిసిందే. నెల్లూరు జిల్లాలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రారంభించిన తృప్తి క్యాంటీన్ విజయవంతంగా నడుస్తోంది. నగరంలో ఇప్పటికే ప్రభుత్వం నిర్వహిస్తున్న 25 అన్నా క్యాంటీన్లు విజయవంతంగా నడుస్తున్నాయి. ఇక జీవీఎంసీ సెల్లార్లో గతంలో ఒక పొదుపు సంఘం క్యాంటీన్ నిర్వహించడం తెలిసిందే. కొన్ని కారణాల చేత 2 ఏళ్ల కాలంగా ఈ క్యాంటీన్ మూతపడింది. కోర్టులో జీవీఎంసీ కేసు గెలవడంతో ఈ క్యాంటీన్ మళ్లీ తెరవడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నగరంలో పొదుపు సంఘాలు చిన్న చిన్న వ్యాపారాలు మాత్రమే చేస్తున్నాయి. డ్వాక్రా బజార్ వంటివి నిర్వహించినా పూర్తి స్థాయిలో విజయవంతం కాలేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో తృప్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని తలపెట్టడం విశేషం. విశాఖలో ఫుడ్ మార్కెట్ కి మంచి డిమాండ్ ఉండనే ఉంది. వీటికి తృప్తి కూడా తోడైతే సిటీలో ప్రతిరోజు ఫుడ్ ఫెస్టివల్ జాతరే అని చెప్పాలి. తృప్తి క్యాంటీన్ల ద్వారా పొదుపు సంఘాల జీవన ప్రమాణాలు మరింత మెరుగ్గా పెరుగుతాయనే చెప్పాలి. మహిళల నిర్వహణతో క్యాంటీన్లు మెరుగ్గా ఉంటాయని భావిస్తున్నారు. ప్రైవేట్ హోటల్స్ తో పోలిస్తే తృప్తి క్యాంటీన్లో ధరలు బాగా తక్కువగానే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. విశాఖ నగరానికి వివిధ పనుల మీద అధిక సంఖ్యలో ప్రజలు వస్తూ ఉంటారు. దీంతో టిఫిన్లు, భోజనాలకు డిమాండ్ అధికంగానే ఉంటుంది. రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో ఫుడ్ బిజినెస్ బాగానే జరుగుతోంది. అన్ని రెస్టారెంట్లు వినియోగదారులతో నిత్యం కిటకిటలాడుతూ కనిపిస్తాయి. తృప్తి క్యాంటీన్లు అందుబాటులోకి వస్తే వినియోగదారులకు తక్కువ ధరలకే నాణ్యమైన ఆహారం దొరుకుతుందనడంలో సందేహం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, అలాగే మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ గారు మొట్టమొదటిగా నెల్లూరులో తృప్తి క్యాంటీన్స్ ని ఓపెన్ చేయడం జరిగింది సార్. మాకు ఇక్కడ విశాఖపట్నంలో ఆర్కే బీచ్ నందు జోన్ 4 పరిధిలో ఆల్రెడీ గత వారము తృప్తి క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది. అలాగే అన్ని జోన్లలో కూడా ప్రపోజల్స్ అయితే వెళ్ళాయి. అన్ని జోన్లలో కూడా తృప్తి క్యాంటీన్ ని పెట్టడం జరుగుతుంది. మా జోన్ 5 కి సంబంధించి మాకు గ్రీన్ బెల్ట్ దగ్గర ప్లేస్ చూడటం జరిగింది. మా గౌరవ ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్ రాజు గారు ఆయన ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది. అక్కడ కూడా జోన్ 5 లో పెడతామని చెప్పి ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నాను.